నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశంలో ఈరోజు సాయంత్రం గురువారం సాయంత్రం వరకు వర్షాలు కురుస్తాయని చెప్పి నిన్న కువైట్ వాతావరణ శాఖ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో కువైట్లోని పలు ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిస్తే మరికొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. అలాగే ఈ యొక్క వర్షాలు కురిసేటప్పుడు ఒక విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కువైట్ లోని వఫ్రా ఫార్మ్స్ లో పిడుగుపాటుకు గురై ఒక బంగ్లాదేశ్ జాతీయుడు విషాదకరంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించి అలాగే మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పి అలాగే ప్రాథమిక విచారణలో ఆ యొక్క బంగ్లాదేశ్ పౌరుడు పిడుగుపాటు వల్ల వ్యక్తి ప్రాణాపాయానికి గురయ్యాడని చెప్పి ఫలితంగా తీవ్రంగా కాలిన గాయాల కారణంగా అతను మరణించాడని చెప్పి తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు. ఏది ఏమైనా సరే కువైట్ లో ఈ మధ్య కాలంలో పిడుగుపాటుతో చనిపోయే వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. అలాగే గతంలో కురిసిన వర్షాల కారణంగా పిడుగుపాటు పడి ఒక ప్రవాసుడు కూడా మరణించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా కురిసిన వర్షాలలో కూడా వఫ్రాలోని ఫార్మ్స్ లో అయితే ఒక బంగ్లాదేశ్ జాతీయుడు మరణించడం చాలా బాధాకరం. అలాగే అతని యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే యొక్క దేవుడు వాళ్ళ యొక్క కుటుంబానికి సహాయం చేయాలని అలాగే ధైర్యం ఇవ్వాలని చెప్పి మనం కోరుకుందాం. అలాగే ఒక బంగ్లాదేశ్ జాతీయుణ్ణి కువైట్ ప్రభుత్వం గాని బంగ్లాదేశ్ ప్రభుత్వం గాని వాళ్ళ యొక్క కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి కోరుకుందామన్నా. కాబట్టి ఎడారి ప్రాంతాలలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వర్షాకాలం వచ్చేటప్పుడు పిడుగులు పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.